లక్ష శ్లోకాలు, అంతులేని జ్ఞానం. ప్రపంచంలోని అతిపెద్ద కావ్యం మహాభారతం రాయడానికి సాక్షాత్తు వినాయకుడు తన దంతాన్ని ఎందుకు విరుచుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా? వ్యాస మహర్షి చెబుతుంటే గణనాథుడు లిఖించడానికి అంగీకరించారు. కానీ ఇక్కడ ఒక కఠినమైన షరతు ఉంది. రచన మొదలు పెట్టాక కలం ఆగకూడదు, శ్లోకం ఆగకూడదు. ఆలోచించే సమయం కూడా ఇవ్వనంత వేగంగా ఈ ప్రక్రియ సాగాలి. రచన వేగంగా సాగుతుంది. లోకం మునిగిపోయేంత జ్ఞాన ప్రవాహం. సరిగ్గా అప్పుడే అనూహ్యం జరిగింది. వినాయకుడు రాస్తున్న ఘటం ముక్కలైపోయింది. శ్లోకం ఆగితే షరతు తప్పుతుంది. మరి వినాయకుడు ఏం చేశారు? క్షణం కూడా తడబడకుండా ఆ విఘ్నేశ్వరుడు కుడి దంతాన్ని తానే విరిచారు. ఆ దంతాన్ని కలంగా మలిచి రక్తం చెందిన లెక్క చేయకుండా రచనను కొనసాగించారు. అందుకే ఆయన జ్ఞానానికి నిలువుటద్దమైన ఏకదంతుడయ్యారు. లక్ష్యం గొప్పదైతే ఏ త్యాగమైనా చిన్నదే అని వినాయకుడు చాటి చెప్పారు. ఈ విధంగా మహాభారతాన్ని రాయడం కొనసాగించారు.